నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. కడప జిల్లా పుష్పగిరిలోని రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి, కామాక్షి సమేత వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించారు. భక్తులు ఈ వేడుకలను తిలకించి పరవశించారు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. తొలిహారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పట్టింది. డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రావు ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అంబుజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. గోవింద నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శుక్రవారం 69,000 మందికి పైగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు 24,000 మంది దాకా తలనీలాలు సమర్పించారు. హుండీల్లో కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 3,57,00,000 రూపాయల ఆదాయం లభించింది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇది ఇలా ఉండగా శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో ఉన్న వివిధ ట్రస్టులకు భారీ విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగళూరుకు చెందిన స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ సంస్థ శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్టుకు 10,116,000 రూపాయలు విరాళంగా అందించారు. కుంకుమతో నియతారుణితా తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమూడిమని శరణాగత వత్సల సారణిధి పరిపాలయ మా వృషశైలపతి అధిమేలతయా తవ దుర్విషహైరడువేల కృతైరపరాధసతై భరితం త్వరితం వృషశైలపతి పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే చనతాభిమతాదికదానరతా పరదేవతయా గదితా నిగమై కమలాలయితాన పరంగలై
అన్నవరంలోని శ్రీ సత్యదేవుని సన్నిధిలో ప్రాకార సేవ ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఆలయ ప్రాకార సేవను తిలకించిన భక్తులు పరవశులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నెహ్రూ నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ఉయ్యాలలో కొలువుదీర్చి ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అంబుజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శంకర జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున స్వస్తి పుణ్యాహవచనం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి అథర్వ శీర్ష పారాయణం, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణం, ఇతర విశిష్ట పారాయణాలు, శంకర విజయంపై ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు కొనసాగుతాయి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవ, ఆరాధన జరిగాయి. అనంతరం బేడా మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. శ్రీరాముడికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సీతాదేవికి కంకణధారణ, యోక్త్రధారణ జరిగింది. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణల నడుమ రామయ్య కళ్యాణం నిర్వహించారు. శ్రీ సీతారాముల పరిణయోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తిలకించి తరించారు. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కాలసి కొలు
భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై తనరు చక్రము తగదగ మెరిసెడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. కలియుగమందున నిలవైకుంఠము అలరుచున్నది నయముగ మ్రోకుడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. శ్రీ కాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహుకేతు పూజల్లో మార్పులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేసింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేతృత్వంలో ఆలయంలోని సమావేశ మందిరంలో సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 21 అంశాలపై చర్చించారు. వాహనాల మండపాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వాహన సేవలను భక్తులంతా తిలకించే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. శ్రీ కాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహుకేతు పూజల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా 100 రూపాయలకే రాహుకేతు సర్పదోష నివారణ పూజలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ప్రతి బుధవారం 2000 మందిని ఈ పూజలకు అనుమతిస్తున్నారు. తొలుత నియోజకవర్గ పరిధిలోని పేదలు తెల్ల రేషన్ కార్డును తీసుకొచ్చి ఈ పూజల్లో పాల్గొనవచ్చు. వెండి సర్పాలు లేకుండా పూజ సామాగ్రితోనే పూజలు చేయిస్తారు. దక్షిణామూర్తి అభిషేకం టికెట్ ఒకరికి 500 రూపాయలుగా నిర్ణయించారు. మార్కెట్లో వెండి ధరలు అనూహ్యంగా పెరుగుతున్న దృష్ట్యా రాహుకేతు పూజల్లో మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులోని 500 రూపాయల రాహుకేతు పూజలు రద్దు చేశారు. 750 రూపాయలు, 1500 రూపాయలు, 2500 రూపాయల పూజలు యథావిధిగా కొనసాగుతాయి. ఇంతవరకు ఉన్న 5000 రూపాయల పూజలను 6000 రూపాయలకు పెంచారు. ఒక సామాన్య భక్తుడికి రాహుకేతు పూజ ఎలా చేయాలనే దాని మీద ఒక ఆలోచన వచ్చి సామూహిక రాహుకేతు పూజ అని పెట్టి 100 రూపాయలు ఛార్జ్ చేసి ఎవ్రీ వెనస్డే 2000 మందికి ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో శ్రీకాళహస్తిలో ఉన్న అన్ని మండలాలు కావచ్చు, టౌన్ కావచ్చు, ఉన్న శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్సీ ఉన్న ఆధార్ కార్డు ఉన్న వారికి 100 రూపాయలకి రాహుకేతు పూజ అనేది కొత్తగా పెడుతున్నాం. దాని డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.